హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ ఫ్రై చేసుకున్నామండి. చాలా బాగుంటుంది అన్నంలోకి. ముందుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఒక 2 సార్లు కడిగేసుకొని తీసుకుందాము. ఒక 2 సార్లు కడిగేసి ఇందులో నీళ్ళు పోసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ఇలా తురిమి తీసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ కూడా ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. పాన్ పెట్టుకున్నాం కదా, ఈ నువ్వులు వేసి మాడకుండా వేయించుకోవాలి. నువ్వులు చిటపటమంటున్నాయి కదా, ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలాగే అన్నీ కూడా 1 బై 1 తీసుకొని వేయించుకోవాలి. పల్లీలను కూడా దూరగా వేయించుకుందాము. పల్లీలు కూడా వేగాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ధనియాలు అయితే వేయించుకుందాము. ఇవి మనకు త్వరగానే వేగిపోతాయి. ఇప్పుడు ధనియాలు కూడా వేగాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇవన్నీ పూర్తిగా చల్లబడిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం పూర్తిగా అంతా కూడా చల్లబడాలి. చల్లబడిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ఉడికించుకున్నాం కదా, ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము. హోల్స్ ఉన్నదనుకో నీళ్ళన్నీ కూడా మర్చిపోతాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. పూర్తిగా చల్లబడినాయి. వీటిని జార్లో వేసుకొని ఇందులోనే ఎండు కొబ్బరి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పాన్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. మనకు 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుంది. ఇప్పుడు ఆయిల్ కూడా వేడండి. ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు చిప్పటమంటున్నాయి కదా, ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి వేగింది కదా, ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న చిక్కుడుకాయ వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, పావు స్పూన్ వరకు పసుపు, సరే కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కారం, రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పొడి, ఆ పొడి కూడా ఇందులో వేసేసుకున్నాము. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం.
ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాం కదా, ఒక్క 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంకా పౌడర్ మనకు ఇంత కొంచెం మిగిలింది, నేను పూర్తిగా వేయలేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ కర్రీని ఒక గిన్నెలోకి మార్చేసుకుంటే గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇందులో మనకు ఈ కూరలో గోరుచిక్కుడుకాయలో ఫైబర్ చాలా ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది. వారానికి 1-2 సార్లు అయినా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే అన్నంలోకి చపాతీలకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.